తమిళనాడు ఎలక్షన్స్లో తేలే యొక్క కీలకమైన అంశం ఏంటంటే బీజేపీతో పొత్తు, ఏడీఎంకే పొత్తు ఆ పార్టీకి లాభమవుతుందా, నష్టమవుతుందా? ఎందుకంటే ఇది తమిళనాడు పాలిటిక్స్కే కాదు, ఇది దేశంలో ఎన్డీఏలో పార్టీల మిత్రపక్షాలు బీజేపీతో ఎలా ఉండాలి అనేది భవిష్యత్తులో ప్రభావం చూపేటువంటి అంశం. ఎందుకంటే ఏడీఎంకే బీజేపీ అలయన్స్ నేషనల్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. బీహార్లో బీజేపీతో జేడీయూ కలిసి ఉంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో టీడీపీ కలిసి ఉంది. ఈ రెండు పార్టీలకు కూడా గతంలో బీజేపీతో విడిపోయి కలిసిన చరిత్ర ఉంది. పంజాబ్ ఎలక్షన్స్లో శిరోమణి అకాలీ దళ్ గతంలో బీజేపీతో కలిసింది, విడిగా విడిపోయింది, మళ్ళీ ఇప్పుడు కలుస్తుందా పంజాబ్ ఎలక్షన్స్ కన్నా చర్చ నడుస్తుంది. అందువల్ల నేషనల్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అని. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా అనే చర్చ జరుగుతోంది. సో ఈ రాష్ట్రాలలో బీజేపీతో ఇతర పార్టీలు కలవాలి అనే అంశాన్ని నిర్ణయించటానికి, ప్రభావం చూపటానికి ఒక అంశం. సో అందుకొరకు తమిళనాడులో బీజేపీతో ఏడీఎంకే పొత్తు ఏ రకమైన రిజల్ట్ ఇస్తుంది? అఫ్కోర్స్ ఒక స్టేట్కు మన దేశంలో ఎలక్టోరల్ పిక్చర్ ఒకే రకంగా ఉండదు, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంప్లికేషన్స్. మీకు ఫస్ట్ టు బిగిన్ విత్ ఏడీఎంకే బీజేపీతో ఎందుకు కలవాల్సి వచ్చింది? సింపుల్ అరిథమెటికల్ అడ్వాంటేజ్. మీకు 2021 అసెంబ్లీ ఎలక్షన్స్కు 2024 లోక్సభ ఎలక్షన్స్కు మధ్య డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఓటింగ్ ఎలా చేంజ్ అయింది చూస్తే డిఎంకే ఓటింగ్ 2% పెరిగింది, 45 నుంచి 47% అయింది. సాధారణంగా రీజనల్ పార్టీసు అసెంబ్లీ ఎలక్షన్లో బాగా ఫెయిల్ చేస్తాయి, లోక్సభ ఎలక్షన్లో దెబ్బతింటాయి. మీకు తెలంగాణలో బీఆర్ఎస్ అందుకు ఉదాహరణ. 2023 ఎలక్షన్ తీసుకోండి, అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్కు 37% వచ్చింది, లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు 17%కు పడిపోయింది. అఫ్కోర్స్ బీఆర్ఎస్ ఓడిపోయాక లోక్సభ ఎలక్షన్లు వచ్చాయి, అక్కడ మా డిఎంకే అధికారంలో ఉండగా లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ డిఫరెన్స్ అన్నమాట నిజం. కానీ స్టిల్ రీజనల్ పార్టీస్కు జనరల్లీ పర్ఫార్మ్ బెటర్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ నాట్ సో బెటర్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్. మీకు ఒరిస్సాలో బిజు జనతాదళ్ పర్ఫార్మెన్స్ చూసినా మనకి ఇది కనబడుతుంది. మీకు ఇందుకు భిన్నం కాస్త ఆంధ్రప్రదేశ్లో ఒకే రకమైన ప్యాటర్న్ మనకు కనబడుతుంది. లోక్సభ ఎలక్షన్స్ అయినా అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా రీజనల్ పార్టీ ఓటింగ్లో తేడా రాదు. అందువల్ల తమిళనాడులో ఈ డైమెన్షన్ ఉంది, కాదని ఎవరు లేవు. అసెంబ్లీ ఎలక్షన్స్తో పోలిస్తే లోక్సభ ఎలక్షన్స్ దెబ్బతినాలి, కానీ ఆ డైమెన్షన్ డిఎంకేకు ఎఫెక్ట్ కాలే. డిఎంకే 45 నుంచి 47కు పెంచుకుంది. ఏడీఎంకే ఓటింగ్ భారీగా పడిపోయింది. 2021 నుంచి 24 మధ్య 33% నుంచి 23% పడిపోయింది, 10% డిక్లైన్ అయింది. ఇంట్రెస్టింగ్గా బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరిగింది. ఇది కూడా రివర్స్ ట్రెండ్. అసెంబ్లీ ఎలక్షన్తో పోలిస్తే లోక్సభ ఎలక్షన్స్లో సహజంగా బీజేపీ పెరుగుతుంది, కానీ ఏడీఎంకే బాగా తగ్గుతుంది. ఈ రెండు మీకు కామన్ ట్రెండ్, నార్మల్ ట్రెండ్ కామన్, కానీ రివర్స్ ఏంటి డిఎంకేది. సో మీకు బీజేపీ బలం 2.6% నుంచి ఏకంగా ఇతర చిన్న చిన్న పార్టీతో కలిపితే 11% పోయింది. సో ఏడీఎంకే భారీగా తగ్గడము, బీజేపీ భారీగా పెరగడము సాధారణంగా రీజనల్ పార్టీ, నేషనల్ పార్టీస్ అసెంబ్లీ ఎలక్షను, లోక్సభ ఎలక్షన్లో పర్ఫార్మెన్స్ ట్రెండ్కి అనుగుణంగా ఉంటే కంప్లీట్ రివర్స్గా డిఎంకే ట్రెండ్ ఉంది. సో అందువల్ల ఏడీఎంకే తప్పనిసరి పరిస్థితుల్లో సో బీజేపీతో కలిస్తే ఆ అరిథమెటిక్ వస్తుంది కనుక కలవాల్సి వచ్చింది. సో అందువల్ల ఫస్ట్ బీజేపీ అసెట్ అంటే అరిథమెటికల్లీ అసెట్. కానీ పాలిటిక్స్ అనేది అరిథమెటిక్ మాత్రం కాదు, పాలిటిక్స్ అనేది కెమిస్ట్రీ. తేడా ఏంటి దానికి దీనికి? అరిథమెటిక్లో 1+1 మ్యాథ్ అంటే అంతే, గణితం అంటే. కానీ కెమిస్ట్రీ అలా కాదే, 1+1 కెన్ ఆల్సో బి 3, కెన్ ఆల్సో బి 0 అంటారు. సో అదే జరుగుతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్. ఎందుకంటే మీకు జనరల్గా తమిళనాడు చూసిన ఆ మాటకొస్తే అనేక రాష్ట్రాల్లో
ఇండియన్ పాలిటిక్స్లో ఒక ప్రధానమైన ట్రెండ్ మీరు ఒక 3-4 డికేడ్స్ తీస్తే, అట్లీస్ట్ 3 డికేడ్స్ చూస్తే 3 to 4 డికేడ్స్ రీజనల్ పార్టీస్ ఏమో పెరుగుతున్నాయి, నేషనల్ పార్టీస్ ఏమో డిక్లైన్ అవుతున్నాయి. మీకు దిస్ ఈజ్ ద ట్రెండ్ అక్రాస్ ద కంట్రీ విత్ సమ్ ఎక్సెప్షన్స్. మీకు ఎక్కడైనా చూడండి ఇది. అందులో తమిళనాడులో అయితే వెరీ క్లియర్ కన్సిస్టెంట్ ట్రెండ్. తమిళనాడులో కాంగ్రెస్ దెబ్బతిన్నది, బీజేపీ దెబ్బతిన్నది. ఫైట్ ప్రధానంగా ఏడీఎంకే డిఎంకేల మధ్యనే. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి మీరు, కాంగ్రెస్ ఓటింగ్ 1% అరౌండ్, బీజేపీ ఓటింగ్ కూడా 1%. టీడీపీతో కలిస్తే ఆ ఓటింగ్ ఉంది, లేకపోతే మీరు చూడండి మళ్ళీ 1%, అరౌండ్ 1-2%. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 2 రాష్ట్రాలకు కూడా ఉన్న ఎలక్టోరల్ హిస్టరీ ఏంటంటే రీజనల్ పార్టీసే డామినేటింగ్, నేషనల్ పార్టీస్ ఎగిరిపోయాయి. అందువల్ల అలాంటి పొలిటికల్ ఫీల్డ్లో, నేషనల్ పార్టీస్కి వ్యతిరేకంగా ఉండే పొలిటికల్ ఫీల్డ్లో ఏడీఎంకే బీజేపీతో కలిసింది. అంటే నార్మల్ విండ్కు రివర్స్లో ఏడీఎంకే ఒక యాక్షన్ తీసుకుంది. ఇది మొదటి ఫ్యాక్టర్, మీకు డిసడ్వాంటేజ్, లయబిలిటీ అవుతుందని. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఎజెండాస్. మీకు తమిళనాడు పాలిటిక్స్ అంతా కూడా హిందీ, సౌత్ ఇండియన్ ఐడెంటిటీ, ద్రవిడియన్ ఐడెంటిటీ చుట్టూ తిరుగుతాయి. ఆ పార్టీల పేర్లలోనే అన్న ద్రావిడ మున్నేత్ర కజగం, అలాగే మీకు ద్రావిడ మున్నేత్ర. సో ఎవరైనా ద్రావిడ అని ఉండాల్సిందే, డిఎండికే. సో ఆ ద్రవిడియన్ పొలిటికల్ ఐడెంటిటీ, సౌత్ తమిళ్ ద్రవిడియన్, ఇది పూర్తిగా హిందుత్వ అనే ఇమేజ్ కలిగిన బీజేపీకి కౌంటర్. తమిళనాడు యాంటీ బ్రాహ్మణికల్ మూమెంట్ జరిగిన ప్రాంతం. ఒక రకంగా డిఎంకే ఓపెన్గా ఎథిస్ట్లని చెప్పుకుంటారు. ఈ మధ్య కాస్త రిలీజియస్ సెంటిమెంట్ రెస్పెక్ట్ ఇస్తున్నా కూడా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పైన చేసిన కామెంట్ మనకు తెలుసు. వేరే స్టేట్ల నార్త్లో ఈ కామెంట్ చేస్తే అడ్రస్ కూడా ఉండదు. కానీ ఈ కుడ్ ఎఫోర్డ్ టు డూ దట్ బికాస్ తమిళనాడులో ఆ చరిత్ర ఉంది. యాంటీ బ్రాహ్మణిజం, బ్రాహ్మణికల్ మూమెంటు, ఎథియిస్ట్ మూమెంటు. సో ద్రవిడియన్ పొలిటికల్ ఇథోస్లో భాగం అది నాస్తికవాదం అనేది. సో అలాంటి స్టేట్లో హిందుత్వ రాజకీయాలకు కంప్లీట్లీ ప్రతికూలమైనటువంటి పొలిటికల్ ఫీల్డ్ అది. దానికి తోడు హిందీ డామినేషన్, హిందీ భారతీయ ఆత్మ కావాలి, హిందీలోనే కేంద్ర మంత్రులు ట్వీట్ చేయాలి, హిందీనే దేశంలో జాతీయ భాష, అధికార భాష అని చెప్పి బీజేపీ తమిళ్ ఐడెంటిటీతో ఉండే పాలిటిక్స్ డిఎంకే. ఏడీఎంకే బీజేపీతో కలవడం అదొక పెద్ద సమస్య అయిపోయింది. మీకు నీట్ విషయంలో కావచ్చు, ఫెడరల్ ఫైనాన్సెస్ విషయంలో కావచ్చు, అన్నిట్లో కూడా హిందుత్వకు భిన్నమైన సోషో పొలిటికల్ ఇథోస్ ఉన్నటువంటి రాష్ట్రం. అందుకే ఒక దశలో డిఎంకే కంప్లీట్ క్యాంపెయిన్ అంతా ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ తమిళనాడు అండ్ ఢిల్లీ. మీరు స్టాలిన్ ఉపన్యాసాలు చూడండి, ప్రతి ర్యాలీలో కూడా. అందుకే టీవీకే విజయ్ చాలా తెలివిగా బీజేపీ నా ఐడియాలజికల్ రైవల్ అంటూ ద్రవిడియన్ తమిళ్ సోషో పొలిటికల్ నరేటివ్లు ఇమిడే ప్రయత్నం చేశాడు. డిఎంకే నా పొలిటికల్ రైవల్ అంటూ యాంటీ ఇన్కంబెన్సీ అండ్ అపోజిషన్ పొలిటికల్ స్పేస్లో ఇమిడే ప్రయత్నం చేశాడు. ఆ రకంగా వ్యూహాత్మకంగా విజయ్ రెండింటినీ కలిపాడు. కానీ ఏడీఎంకే ఏం చేసింది, కంప్లీట్ తమిళనాడులో ఉన్న సోషో పొలిటికల్ ఇథోస్కి భిన్నంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇక డీలిమిటేషన్ వచ్చే వరకు మూలిగే నక్కపైన తాటికాపడినట్లయింది. సో డీలిమిటేషన్తో సౌత్ ఇండియన్ ఇంట్రెస్ట్లు, తమిళనాడు ఇంట్రెస్ట్ల పైన బీజేపీ దాడి చేస్తోంది అనే బలమైన పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అయింది. అందుకు ఫైట్ చేసేటువంటి బలమైన నాయకుడిగా స్టాలిన్ ఎమర్జ్ అయ్యాడు. సో కంప్లీట్గా హిందుత్వ, డీలిమిటేషన్, తమిళ్ ఇవన్నీ కూడా ఏడీఎంకే బీజేపీతో పొత్తుకు చేదుగా మార్చినటువంటి అంశాలు. సో ఒక్క అరిథమెటిక్ అడ్వాంటేజ్ ఓటింగ్ పర్సంటేజెస్ మినహా మిగతావన్నీ కూడా ప్రతికూలమే. అందువల్ల ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకొని మునుగుతుందా,
లేస్తుందా అనేది ఒక క్రైటీరియా. సో ఈ ఎలక్షన్స్ ఒక కీలకమైన అంశాన్ని తేలుస్తాయి. బలమైన రీజనల్ ఐడెంటిటీ ఉన్న చోట, రీజనల్ పార్టీస్ ఉన్న చోట మీకు బీజేపీతో పొత్తు అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా అనేది టెస్ట్ చేసేటువంటి ఎన్నిక తమిళనాడు ఎన్నికలు.